ఆర్నాబ్ గోస్వామి మంచోడా చెడ్డోడా, అతను మోడీ మనిషా, బీజేపీ మనిషా, లేకపోతే మన మనిషా, ఇంకొక మనిషా, ఈ చర్చలు వదిలేయండి. ఫస్ట్ మనం ఏం చేయాలా? నవంబర్లో అమల్లోకి వచ్చినాయి డీజీసీఏ నిబంధనలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలు. అప్పుడు రాని కష్టం డిసెంబర్లో ఎందుకు వచ్చింది? కరెక్ట్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినప్పుడే ఎందుకు వచ్చింది? ఆ రోజునే ఎందుకు అకస్మాత్తుగా వేలాది విమానాలు స్తంభించిపోయినాయి? ఇంకొకటి, కొత్తగా రిక్రూట్మెంట్లు లేవు, ఓకే. డీజీసీ నిబంధనలు రిలాక్స్ ఇచ్చిన తర్వాత కూడా అందరు పైలట్లు పనిచేయాలి కదా, అందరు సిబ్బంది పనిచేయాలి కదా. మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? అయినా ఇవాళ 450 ఫ్లైట్లు, నిన్న 500 ఫ్లైట్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది? అంటే అంత నాటకం ఎందుకు ఆడుతోంది? తీసుకెళ్ళి ఎందుకు పక్కలో తోయలేం? ఎందుకని ఆ సంస్థ మీద చర్యలు తీసుకోలేం? కఠినంగా వ్యవహరించాలి. యు ఆర్ ద పోలీస్. పోలీస్ పాత్ర పోషించు, మధ్యవర్తిత్వ పాత్ర కాదు. ఇదేమి ఆ మధ్యవర్తిత్వ న్యాయస్థానం కాదు ప్రభుత్వం అనేది. అది గుర్తుపెట్టుకోవాలి.